అడగండి దాసం అడియన్ నిన్నటి కాలక్షేపంలో యన్మూర్ధ్ని మే శృతి శిరస్సు చ భాతి అన్న దగ్గర చకారానికి సాయించిన విశేష అర్థం చెప్పాలి. నిన్నటి కాలక్షేపంలో యన్మూర్ధ్ని మే శృతి శిరస్సు చ అన్న దగ్గర చకారానికి ఒక విశేష అర్థాన్ని సాయించారు ఆచార్యులు. షర్మిలారాణి గారు. అడియన్ దాసవాల స్వామి, చకారం ద్వారా వేదాంతాల్లోనూ నా శిరస్సు పైన భగవత్ చరణాలు ప్రకాశిస్తున్నాయి అని స్వామివారు చెప్పారని చెప్పి అర్థం. అమ్మ మైక్ మీది అన్మ్యూట్ అవ్వలేదు. అడియన్ దాసవాల స్వామి, దేవరవారు నిన్న చెప్పిన దాసరాలకు అర్థమైందంటే చకారం ద్వారా వేదాంతాల్లోనూ నా శిరస్సు పైన పెరుమాళ్ళ తిరువడిగళ్ళు ప్రకాశిస్తున్నాయి అని సాధించారు అర్థం. చకారానికి 2 అర్థాలు చెప్పాం, వాటిని అడుగుతున్నారు ప్రశ్నలు. అది అనుక్త సముచ్చయం అని ఒకటి, అవధారణం అని ఒకటి, 2 అర్థాలని చెప్పుకున్నాం. మాట కూడా చెప్పేశాను నేను. అయినా ఎవరైనా అమ్మ మీరు చెప్పండి. అడియన్ అక్కడ యన్మూర్ధ్నిమే అన్న దగ్గర సౌలభ్య గుణాన్ని, శృతి శిరస్సుచ అన్న దగ్గర పరత్వాన్ని సాయిస్తూ అక్కడ సాయించిన విశేష అర్థం ఏంటంటే, శ్లోకంలో ఫస్ట్ యన్మూర్ధ్నిమే అని సాయించినప్పుడు అక్కడ పరత్వం కన్నా సౌలభ్యమే గొప్పది అని ఇక్కడ సాయించింది. అడియన్ ముందు యన్మూర్ధ్నమే అని తర్వాత శృతి శిరస్సుచ అన్నారు గనక, అంటే భగవంతునికి అభిలషితమైనటువంటిది వేదములందు ఉండడం కంటే కూడా వీరి యొక్క శిరసున పాదములను ఉంచడమే ఆయనకు ప్రీతికరమైనటువంటిది అని, ప్రథమోపాత్తమై ఉండుట అనే దాన్ని బట్టి గుణాధిక్యం చెప్పబడుతుంది అని దానిని మనం చెప్పుకున్నాం. అని చకారాన్ని కూడా 2 అర్థాలు చెప్పుకున్నాం, అవధారణ అని, అనుక్త సముచ్చయం అని. శృతి శిరస్సుచ అని అంటే శృతి శిరస్సుల యందు ఉండుట కంటే కూడా ఆడవందారుల శిరసున ఉండుటే ఆయన పాదార విందములకు అభిలషితం అని. ఏం చేత అంటే ఇది సాధ్యం, అది సాధనం, ఇవన్నీ చెప్పుకున్నాం మనం. మళ్ళీ రేపు మన ఇప్పుడు ప్రస్తుతం ఇవాళ నుంచి హనుమకొండ నుంచి మన స్తోత్రరత్న కాలక్షేపం సాగుతోంది. రేపు మళ్ళీ 6 గంటలకి మనం మన కాలక్షేపాన్ని ప్రారంభించాం.